నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము ఈ సైనస్ అని చాలా బాధ పడుతూ ఉంటారండి జనాలు. అంటే అది కోల్డ్ వచ్చిందంటే ఇంకా వాళ్ళు కంప్లీట్గా పేషెంట్ అయిపోతూ ఉంటారు. ఆ సైనస్ అన్నది మనము ఒకటి అర్థం చేసుకోవాలండి. అది ఎక్కడ వస్తుంది, ఈ ఈ ఏరియా, ఈ ఐబ్రోస్, ఈ ఐస్ చుట్టూ, ఇంకా ఈ నోస్ అండ్ ఇక్కడ ఈ చీక్స్ పోర్షన్ ఇక్కడంతా మనకి చాలా సివియర్ పెయిన్ ఉంటుంది, కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది, వాటర్ వస్తూ ఉంటుంది ముక్కులో నుంచి. ఇవన్నీ ఎందుకు అవుతుంది అంటే, ఒకటి అలర్జీ వల్ల కూడా సైనస్ అటాక్ అవుతుంది, వైరస్ వల్ల అవుతుంది, బ్యాక్టీరియా వల్ల అవుతుంది, వెదర్ చేంజ్ అయినప్పుడు చాలామందికి అవుతూ ఉంటుంది. అంటే అలర్జీ ఉన్న వాళ్ళకి దేనివల్ల అలర్జీ ఉందో ఆ పాయింట్లో ట్రిగర్ అవుతుంది. ఈ సైనసైటిస్ అనే ప్రాబ్లం నుంచి ఎలా మనము బయటికి రావచ్చు అన్నది ఈరోజు మనము తెలుసుకున్నామండి. అక్యుప్రెషర్లో ఏం చేయొచ్చు, సీడ్ థెరపీ, కలర్ థెరపీ, అడ్వాన్స్డ్ కలర్ థెరపీ, ఇవన్నిట్లో మనము ఎలా బయటపడవచ్చు అన్నది చూద్దామండి. ఎంతవరకు మన ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. ఫస్ట్ థింగ్, అక్యుప్రెషర్లో మనము లివర్ 3 అండ్ K3 పాయింట్, ఇది మీరు గూగుల్ చేస్తే గూగుల్లో దొరుకుతుంది. ఈ 2 పాయింట్స్ని 20 టైమ్స్ 2 కాళ్ళల్లో మనము ప్రెస్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే, ఇది ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది అండ్ బాడీని కొంచెం వేడెక్కిస్తుంది, కాబట్టి తొందరగా దీని నుంచి బయటపడడానికి సహాయపడుతుంది. ఇది అక్యుప్రెషర్ అయింది. ఇప్పుడు మనము సీడ్ థెరపీలో ఏం చేయొచ్చు. ఫస్ట్ ఈ అన్ని ప్రాబ్లమ్స్కి మనము లంగ్స్ని చాలా మంచిగా వేడిగా పెట్టుకోవాలి. సో లంగ్స్ని ఎన్హాన్స్ చేస్తే, మంచిగా పెట్టుకుంటే అప్పుడు ఈ ప్రాబ్లం నుంచి మనము బయటపడవచ్చండి. సో లంగ్ రిఫ్లెక్స్ అన్నది నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఇది లంగ్ రిఫ్లెక్స్. ఇది మనకి మంచిగా ఇలా ప్రెస్ చేసి మసాజ్ చేసి, ఇక్కడ మనము శుంఠి పేస్ట్ అండి, అంటే జింజర్ పేస్ట్ని 1/2 అవర్ ఇక్కడ టేప్ వేసి పెట్టేయొచ్చండి. ఓకే, సర్జికల్ టేప్ వేసి కట్టేస్తే 1/2 అవర్ చాలండి, ఎక్కువ వద్దు. అది చేయొచ్చు. లేదంటే మనము చాలాసేపు ఇక్కడ కొన్ని ఇక్కడ లంగ్స్ ఎక్కడ వస్తుందో కరెక్ట్గా ఇక్కడ మనము పెప్పర్ కార్న్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే పెప్పర్ అంటే మిరియాలు ఇలా ఒక గుంపుగా, ఇక్కడ ఒక గుంపు, ఇక్కడ ఒక గుంపు ఇలా పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ ఎక్కువ మిరియాలు పెట్టాల్సి వస్తుందంటే ఈ ఫింగర్ తీసుకోండి. ఈ ఫింగర్లో ఇక్కడ ఇన్సెక్ట్ సిస్టంలో ఇది లంగ్ రిఫ్లెక్స్ కదండి, ఇక్కడ పెప్పర్ పెట్టేస్తేను మనకి బాగా ఉంటుంది. అండ్ నోస్ కారుతూ ఉంటుంది కాబట్టి ఈవెన్ నోస్ రిఫ్లెక్స్ దగ్గర కూడా పెప్పర్ పెట్టుకోవచ్చు. ఈ పెప్పర్ పెట్టడం వల్ల కొంతమందికి నేజల్ పాలిప్స్ ఉంటుందండి, అక్కడ ఎక్స్ట్రా గ్రోత్, నేజల్ పాలిప్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. నైట్లో ఇక్కడ పెప్పర్ వేసేయండి అండ్ డే టైంలో ఇక్కడ డార్క్ బ్లూ కలర్ వేయండి. సో దీనివల్ల ఏమవుతుంది, అది ష్రింక్ అవుతూ వస్తుంది అండ్ కొద్ది రోజులకి వెళ్ళిపోతుంది. ఇది మనము సీడ్ థెరపీలో ఇన్ని చేయొచ్చండి. ఇప్పుడు మనము కలర్ థెరపీలో ఏమేం చేయొచ్చు, కానీ నేను ఇప్పుడు చెప్తున్న అన్నీను దీంట్లో కూడా నేను ఇచ్చానండి. ఓకే, చూసుకుంటున్నారా, కనపడుతుందా? ఓకే, సో ఇక్కడ లంగ్ రిఫ్లెక్స్కి నేను స్కై బ్లూ, రెడ్ అండ్ పర్పుల్ వేసానండి. స్ట్రెంగ్తన్ చేయడానికి, వేడెక్కించడానికి. ఓకే, అండ్ ఈ అలర్జీ ఏదైతే ఉందో అది తగ్గించుకోవడానికి. ఒకవేళ మీరు కలర్ న్యూమరాలజీ వాడతాను అంటే నెంబర్ 3లో స్కై బ్లూ రాసుకోండి. స్టమక్ అండ్ లివర్ రిఫ్లెక్స్కి కూడా స్కై బ్లూ వేసాను, ఎందుకంటే అది మనకి ఇంకా జల్దీగా హీల్ అవ్వడానికి పనిచేస్తుంది. లివర్ జాయింట్కి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ వేయండి. సో దట్ మనం ఫైర్, విండ్ ఎనర్జీ రెండూ ఇస్తాము లివర్కి, కాబట్టి తొందరగా పనిచేస్తుంది. ఇది లంగ్స్ జాయింట్, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్,
లంగ్స్ జాయింట్కి పర్పుల్ అండ్ స్కై బ్లూ వేయండి. ఏదన్నా అంటే లంగ్స్ని ఎన్హాన్స్ చేస్తున్నాం. ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ దీంట్లో మనం ఇక్కడ లంగ్ జాయింట్ని ఎన్హాన్స్ చేస్తున్నాం. స్ప్లీన్ అండ్ కిడ్నీకి కూడా స్కై బ్లూ అండ్ ఆరెంజ్ వేసుకోండి. సో దట్ ఈ మ్యూకస్ ఫార్మేషన్ అన్నది కొంచెం తగ్గుతుంది అండ్ బాడీని వేడెక్కించడానికి పనిచేస్తుంది. ఇక్కడ మనము ఎల్లో ఎందుకు ఇస్తున్నాము అంటే ఇక్కడ అక్కడ ఏదన్నా వాటర్ అక్యుములేట్ అయ్యి ఉంటే ఇది వాటర్ ఎనర్జీ ఫింగర్ కాబట్టి వాటర్ అక్యుములేషన్ ఉంటే అది బయటికి పోవాలి, అది వెళ్ళిపోవాలని ఇక్కడ ఎల్లో లంగ్స్ అండ్ నోస్ రిఫ్లెక్స్కి ఎల్లో ఇస్తున్నామండి. ఓకేనా? ఇక్కడ 2 ఆరెంజ్ 2 రెడ్, ఇక్కడ కూడా 2 ఆరెంజ్ 2 రెడ్ డాట్స్ అండ్ 1 ఆరెంజ్ డాట్ ఇక్కడ పెట్టానండి. ఇది మొత్తం ఈ 6కి అడ్వాన్స్ కలర్ థెరపీలో లంగ్స్ అండ్ లివర్ని మనము ఎన్హాన్స్ చేస్తున్నాం, వేడెక్కిస్తున్నాము, కోల్డ్నెస్ని తగ్గిస్తున్నాం. సో దట్ మనకి తొందరగా రిలీఫ్ రావాలని. ఓకేనా? నో ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను కదండి, నోస్ రిఫ్లెక్స్ ఒక బటన్ వేల్కి మీరు స్కై బ్లూ వేసుకోవచ్చు. ఇది ఎందుకు ఇలా వేసాను అంటే అది సైనస్ ఏరియా, ఐబ్రో మీదన, ఈ చీక్స్ మీదన ఇదంతా కవర్ అవ్వాలని ఇక్కడ నేను స్కై బ్లూ అలా వేసానండి. ఇక్కడ ఈ ఫింగర్లో నేను రైట్ హ్యాండ్లో నేను ఒకవేళ నేజల్ పాలిప్స్ ఉంటే ఈ డార్క్ బ్లూ కలర్ రోజు వేస్తురండి. ఒకవేళ మీకు కోల్డ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీడే కంటిన్యూస్గా మీరు ఆ నేజల్ పాలిప్స్ మొత్తం పోయేదాకా ఈ డార్క్ బ్లూని కంపల్సరీగా వేస్తూ రావాలండి. అండ్ ఇప్పుడు అలర్జీ ఉంటే సైనస్ అటాక్స్ తొందరగా అవుతూ ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ రెడ్ కలర్ బిలో ద నెయిల్ వేస్తామండి. ఈ గోరు కిందన రెడ్ కలర్ వేస్తాం. అలాగే మన మైండ్ని శాంతంగా ఉంచడానికి, స్ట్రాంగ్గా ఉంచడానికి ఈ 2 బ్లాక్ అండ్ 2 పింక్ కూడా వేస్తామండి. ఇది అలర్జీకి ఇలా పైన నుంచి ఇక్కడ నేను ఎలా వేసానో మిడిల్ ఫింగర్ సైడ్ నుంచి ఇలా కింద వరకు ఒక బ్లాక్ లైన్ వేయడం వల్ల కూడా అది అలర్జీ నుంచి మనకి రిలీఫ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందండి. ఇది రోజు వేసుకోవచ్చు మీరు. ఈ రెడ్, ఈ బ్లాక్ అండ్ ఈ ఒకవేళ నేజల్ పాలిప్స్ ఉంటే ఈ డార్క్ బ్లూ, అదే ప్లేస్లో మీరు పెప్పర్ కూడా రాత్రిపూట వేస్తూ వస్తే మీకు ఆ నేజల్ పాలిప్స్ పోతుంది. ఈ అలర్జీ ఏదైతే ఉందో అది మొత్తం తగ్గుతుందండి. ఇంకా మిగతాదన్నీ ఏదైతే చెప్పానో ఎప్పుడైతే మీకు ఆ సైనస్ అటాక్ ఉంటుందో అప్పుడు మీరు వేసుకోవచ్చు. ఒక్కవేళ సైనస్ అటాక్ అప్పుడు మీకు ఫీవర్ కానీ వస్తే సేమ్ అండి, నేను కోల్డ్ అండ్ కఫ్ వీడియోలో కూడా చెప్పాను. ఈ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ అన్నిటికీ మనము బ్లాక్ వేసుకుంటే మీకు ఫీవర్కి కూడా హ్యాపీగా రిలీఫ్ వస్తుందండి. ఓకేనా? ఇది చేసి చూడండి, మీ కామెంట్స్ కూడా చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.